అందరికీ నమస్కారం. కార్తీక కథామాలికలకు మీకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అందమైన జీవితం. రచన సిఎన్ చంద్రశేఖర్ గారు. కథలోనికి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, నందు, మానస తిరుపతి వచ్చిందిరా. నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళాను, చూసావు? అక్కడే చూశాను. వచ్చి వారం రోజులయ్యిందట అని తన కొడుకుతో రోహిణి చెప్పింది. అలాగా, ఎలా ఉందమ్మా మను అని అడిగాడు నందు. ఏమోరా, ఎప్పటిలా లేదు. ఎందుకో కాస్త డల్గానే కనిపించింది. మనిషి కూడా బాగా తగ్గిపోయిందిరా. అయ్యో అమ్మా, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం ఏమిటో కనుక్కుంటాను. హా, అంత అవసరం ఏమీ లేదులే. తను నిన్ను కాదన్న విషయం నువ్వు మర్చిపోయావా ఏమిటి? అమ్మా, తను నా భార్య కాకున్నా మామ కూతురేగా, మన కుటుంబంలోని ఆడబిడ్డేగా. అమ్మా, నువ్వు అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉంటావు కదూ. మను విషయంలో మాత్రం వేరేగా ఎందుకు ఉంటావు? చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది కదా. ఆ కారణం కూడా సబబుగానే ఉంది కదమ్మా. ఉందిలేరా, కానీ దాన్ని నా కోడలిగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. సరే అమ్మా, అవన్నీ ఇప్పుడెందుకు? తనకు పెళ్ళయింది, నాకు కూడా పెళ్ళయింది. అందరం హాయిగా ఉన్నాం. బంధాలు బంధుత్వాలను నిలుపుకున్నాం. అవసరమైతే ఒకరికొకరం సహాయపడాలి. రోహిణి తన కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ, నీకు ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడిగింది. మీ నుంచే అమ్మా. నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు, కానీ నీ మనసు వెన్న. ఇక నాన్నంటావా? నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు. తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు. ఇంకా చెప్పాలి అంటే నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే. మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి. మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అదే కదా. పుస్తకాలను చదివే అలవాటు నాకు నాన్న నుంచే వచ్చింది అని అన్నాడు నవ్వుతూ. రే మను, నేను పుస్తకాలు చదువుతానురా అని చిరుకోపంతో అంది రోహిణి. ఏమోలే అమ్మా, నాన్నంత కాదులే అంటూ నవ్వి, నేను వెళ్ళి మనుతో మాట్లాడి ఇప్పుడే వస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస. ఆనంద్ని చూడగానే లేచి నిలబడి, హాయ్ నందు, రా కూర్చో అంది అక్కడున్న కుర్చీలాగుతూ. ఆనంద్ కూర్చున్నాక, అదేమిటి మను, అలా అయిపోయావు? ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఎంతో ఆదుర్దాగా చూస్తూ. ఏం చేస్తాను, నీకు అలాగే కనపడుతున్నానా అని అంది నవ్వుతూ. ఏం జరిగింది మను? పద, నువ్వు మేడ మీదకెళ్ళి కూర్చో, నేను కాఫీ తీసుకువస్తాను. మానసకు తన తల్లి ముందు మాట్లాడడం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమయ్యింది. ఆ ఇంటి మేడపైన బాల్కనీ అంటే అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం, తిరుమల కొండమీది మెట్ల మార్గం రెండూ కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది. నందు, కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు. మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది. థ్యాంక్ యూ అన్నాడు కప్పందుకుంటూ. తర్వాత, రామను, అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంటు బల్ల మీద కూర్చున్నాడు. మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది. ఇప్పుడు చెప్పు మను, ఏమయ్యింది? ఒక నిమిషం మౌనాన్ని పాటించి తరువాత ఇలా చెప్పింది. రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు. అతనితో ఇక ఉండలేను. డివోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను. నువ్వుండగా వేరే లాయర్ ఎందుకని నీతోనే మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అంత తొందరెందుకు మను? తొందరా? మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా.
సరే, అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు. చాలా ఉన్నాయి. అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ. ఓకే, ముందుగా మనిద్దరికీ అతనిలో నచ్చిన పాయింట్ల గురించి మాట్లాడుకుందామా, సరేనా అని అడిగాడు. అలాగే అన్నట్టుగా తలూపింది మానస. అతను అందగాడు, అవునా? మళ్ళీ తలూపింది మానస. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నవాడు, మంచి కుటుంబం నుండి కూడా వచ్చాడు. అవును, ఇవే అతనిలో పాజిటివ్ అంశాలు. ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా. అంతేగా మరి, ఇవి చూసే నేను ఒప్పుకున్నాను. అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని. సరే, అయితే ఇప్పుడు చెప్పు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి. నన్ను బయటకి తీసుకువెళ్ళడు, నా వంటని మెచ్చుకోడు, ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని ఒక్క మాటైనా చెప్పడు. ఆఫీసులో నాకు ఓ మంచి పేరు వచ్చినా, మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అని చెప్పి మళ్ళీ ఒక్క క్షణం ఆగింది. అంతేనా అని ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్. అంతేనా అంటే ఇంకా ఉన్నాయి, గుర్తు రావడం లేదు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబివ్వు. అడగమన్నట్టు చూసింది మానస. అతనికి సిగరెట్టు, మందు తాగడం అలవాటుందా? అస్సలు లేదు. అమ్మాయిల పిచ్చి? లేదు నందు. ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా? వంట పనిలో చేయడు, అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు. ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ ఏమీ లేవు. అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు. నువ్వెంత అదృష్టవంతురాలువో నీకర్థమవుతుందా మను? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్. నువ్వు మగవాడివి నందు, ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది అని కోపంగా చెప్పింది. ఒక చిరునవ్వు నవ్వి, నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను. నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు. మనం కోరుకున్నవన్నీ మనకు దొరకవు. దొరికిన దాంతోనే రాజీ పడాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు, లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు. భవిష్యత్తులో అయ్యో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందామనుకున్నానే అని నువ్వు నవ్వుకోవచ్చు కూడా. నాకంత ఓపిక లేదు మను. మా కొలీగ్స్ భర్తల్ని నేను చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? వాళ్ళు భార్యని షాపింగ్కి తీసుకువెళ్ళి వాళ్ళు కోరినవి కొనడం, ఊర్లు తిప్పడం, 10 మంది ముందు భార్యని పొగడడం చేస్తూ ఉంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేకపోయాను. కళ్ళ నీళ్లతో అంది మానస. పక్క వాళ్లతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి అలా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకేమీ తెలియదు కదా. పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం, తర్వాతేం చేస్తావు? ఇంకొకరిని చేసుకుంటావా? అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి, అప్పుడేం చేస్తావు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో. అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి చాలా మేలు కదా. మానస ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను తాగుబోతు అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా, పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు మను. అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుబోతూ కాకపోవచ్చు, కానీ మనసుకు తగ్గవాడు కాదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అని అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అని అనుకునే తరం కాదు మాది. మా అభిరుచులకు తగిన వాడిని, మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం అని చెప్పింది మానస. పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది. పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. ఈ సంవత్సర కాలానికి అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది కదా. నీలోని అసంతృప్తి
నీ చేత ఇలా అనిపిస్తోంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు. నీలోని లోపాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస. అయితే ఇప్పుడు ఆలోచించు. వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు. నేనోసారి హైదరాబాద్ వస్తాను. అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం. అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించే ఆలోచించు. అతన్ని బాగా గమనించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు. రాక పుట్టింటికి వచ్చావు, హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస. రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు కూడా రాజేష్పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు. కానీ నందు ఎంత బాగా సమస్యని విశ్లేషించాడు. అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగడం మంచిది. నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది. అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను సూటిగా చెప్పేసింది. నందు తప్పక బాధపడి ఉంటాడు. కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను. రాజేష్పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. పైగా లాయర్గా అతనికి ఓ కేసు కూడా దొరికేది. కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు. రాజేష్లో తనకు కనిపించని ఓ కొత్త కోణాన్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు. నందు, నీ మంచితనానికి, మనిషితనానికి హ్యాట్సాప్ అని అనుకుంది మానస. తను ప్రయాణిస్తున్న ట్రైను హైదరాబాద్కు దగ్గరవుతూ ఉంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస. అయితే అతను రాలేదు. నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది ఆమెకి. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ల్యాప్టాప్ ముందు కూర్చుంది. అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది. రాజు, కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ. నేను ఉప్మా చేశాను. ఆశ్చర్యంగా అతని వైపు చూసి, మీకు ఉప్మా చేయడం వచ్చా అని అడిగింది. నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాడు. తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉంది కదా అనిపించింది. తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ. తనని రిసీవ్ చేసుకోవాలి అంటే అతను తొందరగా లేవాలి. అంత దూరం ప్రయాణించాలి. తరువాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి 11 వరకు పని ఎలా చేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ కూడా ఉంటాయి. అందుకే అతను స్టేషన్కి రాలేదు. ఆఫీస్ కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయడం వల్ల తనకు పని తగ్గింది. ఎటూ క్యాబ్ బుక్ చేసుకుని తను రాగలదు అని అనుకుంది. చాలా కాలం తరువాత ఓ రోజు ఆఫీసులో అడుగుపెట్టింది మానస. కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీసు పని చేసింది. ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఎంతో ఆహ్లాదంగా గడిపింది. కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా నువ్వొక్కదానివి పెళ్లి చేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి సుమా అంది కొలీగ్ మమత. అయ్యో, ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా, నెమ్మదిగా ఇస్తాలే అంటూ అప్పటికి ఆ విషయం దాటవేసింది. లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్ళల్లో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమయ్యింది ఆమెకి. సరయూ భర్త తాగుబోతూ సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త గురించి క్యాబరీ డాన్సులు చూడడానికి వెళ్తూ ఉంటాడని వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల్ల ఆరళ్లకు ఎంతగానో గురవుతోంది. ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తున్నాడట. చాలామంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి
మానసను అప్పు అడగడం, ఆమె లేదని చెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆమెకి రాజేష్ గుర్తొస్తున్నాడు. రాజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. దుబారా ఖర్చులేమీ చెయ్యడు. చెడు అలవాట్లు ఎటూ లేవు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అని మనసులోనే అనుకుంది. ఇలా ఉండగా ఓ రోజున మానస గర్భవతి అని తెలిసింది. ఆ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేషే ఆనందించాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెని చూడడానికి వచ్చారు. అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను, ఇంటి పని ఆఫీసు పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అని చెప్పింది రాజేష్తో మానస. మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు, ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరుగా. ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం కూడా పాడవదు. మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది కూడా. డెలివరీకి 3 నెలల ముందు రమ్మని చెబుదాంలే. అంతవరకు నీకేం సాయం కావాలన్నా నన్నడుగు, నేను చేసి పెడతానుగా అన్నాడు రాజేష్. తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నట్టే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్. డాక్టర్ దగ్గరికి చెకప్కు తీసుకువెళ్ళడం, మందులు పండ్లు తెచ్చి ఇవ్వడం, ఇలా అన్ని పనులు చేసేవాడు. పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వటం, జ్యూస్ చేసి ఇవ్వడం వంటివి తనే స్వయంగా చేసేవాడు. అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు, కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లోనే ఆమెకి అర్థమయ్యింది. ఆ విషయాన్నే తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందాన్ని పంచుకుంది. కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమని తెలుపుతారు. అది గుర్తించే మనసు భార్యకే ఉండాలి అని చెప్పింది ఆమె తల్లి. ఓ రోజు బయటకి వెళ్దామని రాజేష్ అంటే మానస ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువెళ్ళి మోడల్ హౌస్ చూపించి ఆమెకి నచ్చితే కొందామని చెప్పాడు. కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకొని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు. ఆ ఇంటిని తన పేరు మీదే కొంటున్నాడని ఆమెకి తెలిసి ఎంతగానో వారించబోతే రాజేష్ వినలేదు. మరుసటి రోజు, మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నిజాయితీగా జవాబు చెప్పాలి సుమా అంది మానస రాజేష్తో. అడుగు అని ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. నేను మీకు భార్యగా తగినదానినని మీరు భావిస్తున్నారా అని అడిగింది. నాకింతవరకు అటువంటి ఆలోచనే రాలేదు. నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఒకసారి పెళ్ళి అంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాల్ని వెతకకూడదు. రోజు రోజుకు ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాల్ని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వడిగిన ప్రశ్న రోజూ మనసులో మెదులుతూనే ఉంటుంది. మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్లలో అన్ని లోపాలే కనిపిస్తాయి. చెంపపైన చెల్లున కొట్టినట్లు ఫీలయ్యింది మానస. ఆమె మనసు ఎంతో పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పట్నుంచి ఆమె రాజేష్లో లోపాల్ని వెతకటం మానేసింది. కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు. మానస బాబు ఆలనా పాలనలో పడిపోయింది. మెటర్నిటీ లీవు అయ్యాక ఇంట్లో నుంచి పనిచేయడానికి కంపెనీ అనుమతించడంతో బాబును చూసుకోవడం సులువయ్యింది. ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య ఆమె ఇంటికి వచ్చింది. మాటల్లో, విశాల్ ఈ మధ్య బాగా మారిపోయాడు మను. ఇంట్లో ఒక్క పని ముట్టుకోవడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడడం, లేదంటే సెల్ చూడడం. బిడ్డ ఏడుస్తున్నా, కింద పడిపోతున్నా అతనేమీ పట్టించుకోడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం నా వల్ల కావడం లేదే. ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు కదా. అంత జీతం ఎలా వదులుకోను? వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతన్నే అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది సౌజన్య. స్నేహితురాలి పరిస్థితి చూసి జాలిపడింది మానస. ఆ పరిస్థితి తనకు లేనందుకు ఎంతగానో సంతోషించింది. సౌజన్యకు ధైర్యం చెప్పి
ఓదార్చింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ, మను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమయ్యింది. ఎన్ని పనులు చేస్తున్నాడు, ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్ళు ఎంతగా విసుక్కుంటారు. రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే అని అంది. అవునన్నట్లు తలూపింది మానస. బాబుకు ఇప్పుడు 2 ఏళ్లు దాటాయి. వాణ్ణి ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడికైనా వెళ్ళొద్దామా అంది మానస రాజేష్తో ఓ రోజు. రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు. అప్పట్నుంచి 6 నెలలకోసారి టూర్లకు వెళ్ళసాగారు. కొన్ని నెలల తరువాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. నేను 45 ఏళ్లప్పుడు ఇల్లు కట్టాను బాబూ. నువ్వు 30 ఏళ్లకే ఇంటి ఓనర్ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా అన్నాడు మానస తండ్రి భాస్కర్. మీకు ఉమ్మడి కుటుంబం బాధ్యతలు ఉండేవి కదా నాన్న. మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు కదా, అందుకే సులువుగా కొనగలిగాము అని అంది మానస. సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకు ఉంటాయి కదా. అయినా ఇది అల్లుడి గొప్పతనమే. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉందతనికి అని చెప్పాడు భాస్కర్. తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతూ ఉంటే మానసకు గర్వంగా అనిపించింది. గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద్, మానస, బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు, ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టాలి సుమా అన్నాడు మానసతో. తను ఇప్పుడు మేనేజర్ అండి. చాలామందికి తనే బాస్. ఇంటి పని, బాబు పని చేసుకుంటూనే ఆఫీసు పని కూడా సమర్థంగా చేస్తోందంటే ఆలోచించండి తనకు ఎంత టాలెంట్ ఉందో అని చెప్పాడు రాజేష్. మానస టాలెంట్ గురించి నాకు తెలియదా? షీ ఈజ్ ఏ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్. తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు, దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మానస కూడా అర్థమైనట్లు తల ఊపి సంతోషంగా నవ్వింది. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కార్తిక కథామాలికలను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక కథామాలికలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.